సిరి క్రిష్ ఇద్దరు కలిసి ఒకరికొకరు డ్యాష్ చేసుకుంటారు. ఇద్దరు కింద పడిపోతారు. వెంటనే సిరిని చూసిన క్రిష్, ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు మళ్ళీ ఎదురు పడుతూ ఉంటావు, అసలు గుద్దడమేనా నీ పని అని సిరిని ఈ విధంగా క్రిష్ అంటూ ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి కృష్ణ అని ఈ విధంగా అంటుండగా, ఇదిగో ఇంకొకసారి నాకు పేరుతో సహా పిలిస్తే ఇక నాకు చాలా కోపం వస్తుంది. నా పేరు క్రిష్, అర్థమైందా? సరే సరే, అయినా నువ్వేంటిక్కడ? నిన్ను చూసి నేను కావాలని చెప్పేసి నువ్వు గుద్ది ఇప్పుడు నన్ను తగిలావని చెప్పేసి అంటున్నావేంటి? అయినా నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను, నేను కూడా ఇదే స్కూల్లో జాయిన్ అయ్యాను అనే విధంగా అంటుండగా, ఓ అవునా, సరే ఆల్ ది బెస్ట్ అనే విధంగా సిరి క్రిష్కి ఆల్ ది బెస్ట్ చెప్తుండగా, అయినా అక్కర్లేదు, నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు చూసినా నన్ను గుద్దుతూ ఉంటావు, బ్యాడ్ అని అంటుండగా అప్పుడు వెంటనే బుంగ మూతి పెడుతుంది. వెంటనే లక్ష్మి సిరి పాప దగ్గరికి వస్తుంది. ఇక వెళ్దామా నాన్న అంటుండగా, సిరిని చూసి, ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానంటీ, నువ్వు ఇక్కడ? నేను ఇదే స్కూల్లో జాయిన్ అయ్యాను. ఓ అవునా, ఎవరు వచ్చారు? మా అమ్మ ఉన్ను మా పద్దు పద్దు అదే మా అమ్మమ్మ జాయిన్ చేయడానికి వచ్చారు, స్కూల్లోనూ ఉన్నారు, ఇక కలుస్తావా అని విధంగా అంటుండగా, అదే సమయానికి ఇంకోసారి వచ్చినప్పుడు మీ మమ్మీని మీ డాడీని కలుస్తాను, ఇక చిన్న పని ఉందమ్మా వెళ్తాను. అయినా మీరిద్దరూ కలిసి ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అమ్మ సిరితో నాకు ఫ్రెండ్షిప్ నచ్చదు, ఎప్పుడు చూసినా ఏదో మాట్లాడుతూ ఉంటుంది, అలా అనద్దు నాన్న, తనతో నువ్వు సంతోషంగా ఉండాలి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఎప్పటి నుంచి కోపాలు పెట్టుకోవద్దు, ఇద్దరు ఒకే స్కూల్ కాబట్టి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈలోపు ఇక లక్ష్మి, సరేమ్మా బయలుదేరుతానని చెప్పేసి సిరికి నుదుట ముద్దు పెట్టి అక్కడి నుంచి కృష్ణ తీసుకొని వెళ్తూ ఉంటుంది. తనకు ఇక డబ్బులు ఇచ్చాడు కదా, ఎలాగైనా ఆ బ్యాంకు చెక్ని వాళ్ళ ఆఫీస్కి అందచేయడానికి లక్ష్మి ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆటోలో దిగిన తర్వాత, నాన్న నువ్వు వెళ్తావు కదా, నువ్వు వెళ్ళమ్మా, నేను ఎలాగలా వెళ్తానులే, నువ్వు వెళ్ళేసి ఆ చెక్కు వాళ్ళకి ఇచ్చేసిరా అని అన్న తర్వాత వెంటనే లక్ష్మి లోపలికి వెళ్తుండగా అక్కడున్న సెక్యూరిటీ గార్డు, ఎవరమ్మా నువ్వు అంటుండగా, మీ ఆఫీస్లో బాస్ని కలవాలి, సరే తను ఇక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తాను అని లక్ష్మిని లోపలికి పంపిస్తాడు. ఈలోపు అంబిక ఇక ఎలాగైనా సరే ఈ ఆఫీస్ని కూడా తన హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లాగౌట్ చేయడానికి ప్రతి ఒక్క ఫైల్ను తిరగదీస్తూ మరగదీస్తూ ఉంటుంది. సుభాష్తో అంటూ ఉంటుంది, ఇప్పుడు ఎలాగైనా వీడు ఈ ఆఫీస్ని తన ఒక పేరు నిలబెట్టాలని చెప్పేసి ఎవరిని రానివ్వకుండా వాని చేతి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నాడు. కానీ ఈ అంబిక అలా సాగనిస్తుందా? చేతికి ఆస్తి రావాలంటే ఈ పాటికి కూడా ఇది కూడా నా చేతిలో పడాలి. ఎన్ని రోజులు ఏమైందో ఏం జరిగిందో ప్రతి ఒక్కటి నా చేతిలో నడిచింది. వీడు అలాగే ఉంటాడనుకున్నా, కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు వీడు అనుకున్న ఈ కళ నా కాళ్ళ కింద చెప్పులా మారాలి, అదే కదా నేను అనుకున్న టార్గెట్ అని సుభాష్తో అంటూ ఉంటుంది. కానీ ఇది సాధ్యం అవుతుందా అని అంటుండగా, ఎలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమే ఈ అంబిక టార్గెట్. ఇప్పుడు విహారి గారిని అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వకుండా మన కాళ్ళ కింద చెప్పులా మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆఫీస్లో అడుగు పెట్టాం, ఆ తర్వాత వాడు అనుకున్న కళలన్నీ కరిగేలా చేయాలి. ఎన్ని రోజులు వాడు తాగుడుకు బానిసయ్యాడని చెప్పేసి సంతోషపడ్డాను, కానీ వాడి తండ్రి కళ నెరవేర్చడానికి వాడు ఇలా మళ్ళీ మొట్టమొదటి అడుగు వేస్తాడని అనుకోలేదు. ఎలాగైనా సరే తండ్రి గురించి వాడు తపన పడుతున్న ఆ తండ్రి కళలాగే కరిగిపోయే చేస్తుంది అంబిక అనే విధంగా సుభాష్తో అంటూ ఉంటుంది. ఈలోపు ఇక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. లక్ష్మి లోపలికి వస్తుండగా చారు కేశవ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అలా లోపలికి వచ్చిన తర్వాత ఇక లైట్స్ ఆన్లో ఉంటాయి, వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటారు. మే ఐ కమిన్ సార్ అని చెప్పేసి లోపలికి వస్తారు. ఇక్కడ ఎవరు బాస్ అనేసరికి వెంటనే లైట్స్ ఆన్ అవుతాయి. లైట్స్ ఆన్ చేసేసరికి ఎదురుగా ఊహించని ట్విస్ట్. అది ఏంటంటే లక్ష్మి విహారికి ఎదురు పడడం.
లక్ష్మి చేతిలో విహారి ఇచ్చిన ఇక ఆ డబ్బుల చెక్ ఉంటుంది. విహారి లక్ష్మిని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇది కళ నిజమా అన్నట్టు ఒక్కసారి ఊహల్లో పోతాడు. ఆ సమయంలో విహారి లక్ష్మి అని చెప్పేసి అంటాడు. అప్పుడు లక్ష్మి విహారిని చూసి గుండెలు పగిలిపోతాయి. అసలు ఈ చాంబర్లో ఉంది, ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చింది విహారి బాబా అన్నట్టుగా షాక్లో ఉండిపోతుంది. ఆ సమయంలో విహారి ఆ చాంబర్లో ఎవరిని చూడకుండా వెంటనే లక్ష్మి చూసిన సంతోషంలో హక్ చేసుకొని, ఎన్ని రోజులు ఏమైపోయావు లక్ష్మి, నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు, అసలు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో, కానీ నన్ను ఎలా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అంటుండగా లక్ష్మి 5 సంవత్సరాల నుంచి తన భర్తను వదిలేసి ఇలా బ్రతుకుతున్నానని చెప్పేసి సంతోషంగా ప్రేమగా హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా వెనక గతం గుర్తొస్తుంది. వెంటనే విహార్ని వదిలిపెడుతుంది. అసలు నన్ను నమ్మించి ఎంతలా మోసం చేశావు, ఇక అసలు నీ మనసుకి నన్ను ఎలా మోసం చేసి నా దగ్గర నుంచి విడిపోవాలనుకుంటున్నావు అని విధంగా అంటుండగా, మీరెవరు అని చెప్పేసి లక్ష్మి అంటుంది. ఒక్కసారిగా విహారి గుండెలు పగిలిపోతాయి. ఏంటి లక్ష్మి, ఓహో మర్చిపోయాను, నీ మీద ప్రేమతో ఇప్పుడు హక్ చేసుకున్నాను. అసలు ఏంటో తెలియదు కదా, నువ్వు నాకు విడాకులు ఇచ్చావు కదా, ఆ తర్వాత నీకు నేను భర్తను ఎలా అవుతాను, నన్ను పిచ్చోని చేసి తాగుడికి బానిస చేసి నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేలా చేసి ఇప్పుడు ఏకంగా నువ్వు ఎవరని అడుగుతున్నావా, ఇక ఇదేనా ఈ 3 ముళ్ళ బంధానికి విలువ, ప్లీజ్ దయచేసి మీరెవరో నాకు తెలియదు అని కోపంగా వెళ్తుంది. ఛాంబర్స్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుండగా విహారి గమనించాడు. వెంటనే లక్ష్మి భయంతో అక్కడి నుంచి వెళ్తుండగా అంబిక విహార్ని అదే సమయానికి ఇక విహార్ని కలవడానికి క్యాబిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎదురుగా లక్ష్మి చూసి షాక్ అయిపోతుంది. ఇక నువ్వేంటి ఇక్కడ ఆన్సర్కి వెంటనే ఇక లక్ష్మి చేతిలో ఉన్న ఆ పేపర్ను, అదేంటి ఇన్నేళ్ల తర్వాత ఈ ఆఫీస్లో అడుగుపెట్టి ఇక మళ్ళీ సొంబు చేసుకొని ఊరేగాలనుకుంటున్నావని అని చెప్పేసి అంటుండగా పండ్లు రాలుతాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, నీ ఆఫీస్ వాళ్ళే నాకు చెక్ ఇచ్చారు అని చెప్పేసి ఆ చెక్కు మొహాన విసిరి కొడుతుంది. ఇక వెంటనే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళేసరికి ఇక బయటికి విహారి వస్తుండగా చారుకేశవ, వీడేంటి ఇలా గట్టిగా అరుస్తున్నాడు అని విహారి దగ్గరికి వస్తాడు. ఏంటి విహారి ఏమైందిరా అని అంటుండగా, మావయ్య లక్ష్మి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా? అవును మావయ్య, లక్ష్మి వచ్చింది, నన్ను హక్ చేసుకుంది. ఎన్నేళ్ల తర్వాత లక్ష్మి చూశాను, కానీ లక్ష్మి మాత్రం నన్ను గుర్తుపట్టి పట్టనట్టుగా ఎవరని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వు తప్పుగా చూసినట్టున్నావురా, లక్ష్మి ఎందుకు వస్తుంది అంటే ఇందాక వీణ్ణి కూడా లక్ష్మి కలిసిందా? ఇక అనుకున్న ప్లాన్ కాస్త బెడిసి కొట్టేలా ఉంది. ఇప్పుడు నేను కనుక లక్ష్మిని చూశానని చెప్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు లక్ష్మిని చూశానని వీణ్ణి నమ్మేస్తారు. ఇక ఏం తెలియనట్టుగా అంబిక, ఏమైందిరా, ఏం జరిగింది విహారి? అత్తయ్య లక్ష్మి వచ్చింది. లక్ష్మి ఎందుకు వస్తుంది? లేదత్తయ్య, లక్ష్మి వచ్చింది, నేను చూశాను. అరే లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుందిరా, అది ఎక్కడుందో కూడా తెలియదు, అలాంటప్పుడు లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుంది? నువ్వేదో ఆలోచిస్తూ లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఈ ఆఫీస్ని మీ నాన్న కళ నెరవేర్చడానికి ఈ ఆఫీస్లో అడుగు పెట్టావు. మళ్ళీ లక్ష్మి అని చెప్పేసి మళ్ళీ తాగుతూ మళ్ళీ అవన్నీ మైండ్లో పెట్టుకుంటే మీ నాన్న కళ నెరవేరకుండా అలాగే అయిపోతుందిరా. ఒక్కసారి ఆలోచించురా, ఇదే మనకు మంచి ఛాన్స్. లక్ష్మిని అడ్డం పెట్టుకొని వాన్ని మళ్ళీ తాగుడుకు బానిస చేస్తే సరిపోతుంది కదా. అరే విహారి, ఇప్పుడే నువ్వు కోలుకుంటున్నావురా. ఇక లక్ష్మి పేరు చేర్చుకొని మళ్ళీ మైండ్ సెట్ కాకుండా మళ్ళీ తాగడం మొదలు పెడితే, అయినా విహారి తాగడు, నాకు ఆ నమ్మకం ఉంది. లేనిపోని వాడిని గుర్తు చేయక అంబిక. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేను వాడికెందుకు గుర్తు చేస్తున్నాను? అలా ఆలోచించకురా అని చెప్పేసి అంటున్నా. విహారి, నువ్వు లక్ష్మి చూసావో చూడలేదో నాకు తెలియదు, కానీ ఇక గతంని మర్చిపో. లేదు మావయ్య, లక్ష్మి వచ్చింది. సరే సీసీ కెమెరాలు చూద్దాం పదా అని చెప్పేసి, ఇదేంటి వీడు సీసీ కెమెరాలు అంటున్నాడు, ఒకవేళ నిజంగానే లక్ష్మి వచ్చిందని సీసీ కెమెరాలో అందరికీ తెలిస్తే అని అంటుండగా ఈలోపు ఇక వెంటనే సీసీ కెమెరాల దగ్గరికి విహారీను చారుకేశవ్ వెళ్తారు. సీసీ కెమెరా ఓపెన్ చేసరికి లక్ష్మి నిజంగానే లోపలికి వస్తుంది. లక్ష్మి రావడం, విహారీ క్యాబిన్లోకి వెళ్ళడం అదంతా చూసావా? ఇక వెంటనే మావయ్య లక్ష్మి వచ్చిందంటే ఇక నీ భ్రమ అని చెప్పేసి అన్నావు కదా, ఇప్పుడు చూడు లక్ష్మి వచ్చింది,
నన్ను హద్దుకుంది. ఇక మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అర్థం కాలేదు. నువ్వెవరని అడిగింది మామయ్య. లక్ష్మి ఇక్కడ ఉంది మామయ్య. ఎలాగైనా సరే లక్ష్మిని కలిసి అసలు నాకు ఎందుకు దూరమైందో తనని ప్రశ్నించాలి. అన్ని సమాధానాలు తన దగ్గరే ఉన్నాయి. నన్ను ఎందుకు విడదీసి నన్ను ఎందుకు పిచ్చోని చేసినా అడగాలి. ఇక లక్ష్మి ఉందని తెలిసిన తర్వాత చారుకేశవ చాలా సంతోషపడ్డాడు. ఇక అంబిక మాత్రం షాక్లో ఉండిపోతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అంబిక ఎదురుపడ్డ లక్ష్మిని చంపే ప్రయత్నం చేస్తుందా అనేది తెలుసుకుందాం.